వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విలేజ్ స్టైల్ తెలుగు. మనం ఈ రోజు చేయబోయే ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్. ఉన్నటి మాదిరిగా అయితే మనం టీమ్ గా డివైడ్ అయితే కాదు, ఇప్పుడు సోలో ఛాలెంజ్ అయితే ఉంటది అనమాట. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో థర్డ్ ఎవరో అనేసి మనం లెక్క పెడదాం. అది మనకు వీటితో అంగా పెట్టేసి వీడికి ఇట్లా ఇదైతే వేద్దాం అన్నమాట. ఇదెవరికి రా గణేష్, ఇది యోగేష్, ఇది నాకు, ఇది ముత్యం, ఇది గజ్జు. తెలో ఫస్ట్ వచ్చేసి గణేష్, సెకండ్ వచ్చేసి యోగేష్, థర్డ్ వచ్చేసి సుజన్, ఫోర్త్ వచ్చేసి మన నేను, లాస్ట్ వచ్చేసి మన శ్రీకాంత్. ఇప్పుడైతే మన ఛాలెంజ్ పార్టిసిపేట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం సింగిల్ గా పార్టిసిపేట్ అవుతున్నాడు కాబట్టి లాస్ట్ ఎవరైతే వస్తారో ఇద్దరు వస్తారో వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. ఒక్కటి కంటే కష్టం కాబట్టి ఇద్దరు అయితే పెడుతున్నాము. ఇప్పుడైతే ఒక్కొక్కరికైతే 10 నిమిషాలు టైం అయితే ఉంటుంది. వీళ్ళకైతే ఫస్ట్ పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళకైతే టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 స్టార్ట్. 10 నిమిషాలు టైం ఉన్నది. 10 నిమిషాల టైంలో ఒక ½ kg జిలేబీ అయితే తినాలన్నమాట. గణేష్ చెట్టునమ్మా, టేస్ట్ ఎట్టున్నది గణేష్? టేస్ట్ ఎట్లున్నాయి మన ఆడియన్స్ కి చెప్పు మంచిగా. జస్ట్ 10 minutes టైం ఉన్నది. ½ kg అంటే ఏం లేదు, నాకు 20 పీసెస్ వచ్చి వస్తాయి. మంచిగా 20 పీస్ అనుకో, ½ kg. 10 minutes టైంలో తినాల. లాస్ట్ ఇద్దరు వచ్చిన వారికి రివెంజ్ ఉంటుంది. ఇప్పుడైతే టైం అయితే పెట్టిద్దాం. మరి టేస్ట్ ఎట్లున్నా చెప్పు కదా. మొత్తం తీయగా ఉన్నాయి, తీయ ఉంది అంటారు చూసినావా, అట్లుందంట. పడేలా తినబడుతుంది దీనికి. దీనికి రివెంజ్ ఏం పెట్టాలో ఒకసారి కామెంట్ లో పెట్టుర్రి. రివెంజ్ ఎవరైతే ఓడిపోతారో వాడికి ఏ రివెంజ్ ఛాలెంజ్ పెట్టారో కామెంట్ లో పెట్టుర్రి. కామెంట్ లో పెడతారే మీరు, కంపల్సరీ పెట్టుర్రి. అది రివెంజ్ తీస్తాం. మీరు పెడతారు, మేము తీస్తలేం. ఎట్లా చెప్పు కదా ఆడియన్స్. అప్పుడు ఇక పాటవాడు పాడు గజలా పోయి పాటవాడు మాట్లాడిన తట్టాన్ని కక్కుద్ది మాట్లాడిన తట్టాన్ని కక్కుద్ది. ఇలా జిలేబీ ఉన్నాయని చెప్పేసి ఇంటికాడ తిండాలి కమరాడు. ఎట్లా ఇవాళ ఛానల్ గెలాలని చెప్పేసి లేకపోతే డైలీ తినేస్తాడు. తినొచ్చినా కూడా కంపల్సరీ ఒక్కసారి కూడా ఓడలే, ఏదో ఒక ఛాలెంజ్ ఉండొచ్చు అంతే. ఎట్లా మరి మనోడిది పరిస్థితి చూద్దాం ఎట్లున్నది మరి గణేష్. ఇలా ఇంకా ఇంకొక 6 పీసెస్ తింటా. అసలు 7 నిమిషాలు అంటే 3 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. 10 అయితే ఉంటాయి, 10 పీసులు ఉంటాయి. పడే హుషారు లేదు కలర్ డబ్బుల గణేష్ అన్న. బావమ్మనే లక్ష్మీపురం, బావమ్మనే లక్ష్మీపురం. అయిపోయా మరి ట్విట్టా మరి ట్విట్టా? ఇంకోసారి అడుగుతున్నాను, ట్విట్ అవుతావా? మనోడితే క్విట్ అవుతా అని చెప్తున్నారు. టైం వచ్చేసి టైం సంబంధం లేదు. ఇక ఎన్ని పీసులు మనం లెక్క పెడదాము. ఎన్ని ఒకసారి లెక్క పెట్టి ఎన్ని పీసులు 3 4 5 6 7 8 9 10 పీసులు అయితే ఇడసా పెట్టేసింది మనోడు. అదర్సే మేము 11 పీసులు ఇడసా పెడితే మేము రివెంజ్ ఉంటాం. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు ఫిట్ అంటున్నాడు. చూద్దాం అయితే పార్టిసిపేట్ అయితే మన సెకండ్ టీమ్ లో. సెకండ్ 1 2 3 స్టార్ట్. మనోడికి అయితే 10 నిమిషాలు టైం ఉన్నది. 10 నిమిషాల లోపు వీడు ఒక 9 పీసులు ఇచ్చినా ఈ సేపు ఉంటాడు. వీడు 10 నిమిషాలు టైం ఇచ్చినాం. 10 నిమిషాల్లో 10 పీసులు తిన్నారు. వీడు 10 నిమిషాల టైంలో 9 పీసులు ఇట్లా పెట్టినా వీడు సేఫ్ ఉంటారు. వీడు ఎన్ని నిమిషాలు తింటారు చూద్దాం. వీడే ఇచ్చిండు మొత్తం తీయగా ఉన్నాయి. ఎంత తీయగా ఉన్నాయిరా? ఎక్క తీయలేవా నాన్న? మళ్ళా నేను మొత్తం తినేసినట్టు కొడుతున్నాం. మరి తినాడు ఎంత చేసినా. నువ్వు చెప్పు, ఎట్లా ఎక్స్పీరియన్స్ చెప్పు. మనకు ఫుల్ తీయగా ఉన్నాయి. ఫుల్ తీయగా ఉన్నాయి. మొన్న ఒక్కొక్కటి పెట్టాడు బుక్క. ఒకటి సీదా ఒకటి బుక్క అంటే కూడా 20 బుక్కలు ఉంటే ఒక 2 నిమిషాలు అయిపోతుంది నాకు తెలిసి. 1 నిమిషం అయిపోయింది. తినేస్తాడు ఆరామ్సే.
టెన్షన్ నేను రివెంజ్ లా కంపల్సరీ. ఇంతకు ముందు రివెంజ్ ఛాలెంజ్ ఉన్నావు లేడు. ఫస్ట్ టైం ఉన్నాడు. ఇప్పటికెళ్ళే స్టార్టింగ్ ఇప్పుడే అయిపోయింది ఇక. ఏమో అన్నాడు ఒకడు. టార్గెట్ కథమ చూసైపోయింది కచ్చాడు. నాకు తెలుసు కాకైనా తింటావు. తినేస్తాడు. తింటా ఒక 12 పెట్టిన టార్గెట్ మనోడు గుర్తు పెట్టుకోండి. తర్వాత గ్యారంటీ లేదు చెప్పలేదు. నువ్వు రా గజా. నేనా ఇలా ముగ్గురికైతే మించే తింటా. తక్కువ అయితే ఎంత నంబర్ అయిపోదా పదమూడు అన్నాడు చూద్దాం. అందుకన్నా 12 13 నువ్వు 20 డైరెక్ట్. నెక్స్ట్ అలా చూస్తారు. కామెంట్ లో పెట్టిన నేను తింటాను ముందు ఈ టైం కు. టార్గెట్ కామెంట్ లో పెట్టారు నేను తింటాను. నేను చెప్పినా తింటాడా అని ఏమన్నా. ఈడే తినేసిండు. తినానా నేను తింటా ఆరామ్సే. మినిమం ఒక 4 నిమిషాలు అయితే అవుతున్నది. అవి మొత్తం తీయ ఉన్నాడు. పెద్దలు అంటుకుంటే మొత్తం మస్తు తీయ ఉన్నాయా? నార్మల్ ఉన్నాయి. తింటామా మేము? తినేస్తామా? తినకుంటే కాకుంటే ఆరామ్సే తింటారు. ఆరామ్సే. టైం 4.5 నిమిషాలు అయినాయి. ఫస్ట్ టైం ఇద్దరు రివెంజ్ ఛాలెంజ్ లా ఒక్కడు కాదు ఇద్దరు అవునా అన్న. తినబడితే గట్టి తినబడుతుంది. మరి లాస్ట్ ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళిద్దరు రివెంజ్ ఛాలెంజ్ లా. టైం వచ్చేసి ఇంకో 4:20. వీడు మొత్తమే తినేటింది కదా. బాకీ కింద పడట్నే 15 నిమిషాలు అంటే ఇంకొక 5 నిమిషాలు. ఇక 15 సెకండ్లు అంటే 5 నిమిషాలు. విట్టా బయటనే ఇక అంతే. విట్ అంటే లెక్కలేదు. ఇక 5 నిమిషాలు టైం ఉన్నది. ఫిట్ అంటే లెక్కలేదు. చాలా ఉన్నది టైం. ఫిట్ అంటే పీస్ లెక్కలేదు. అయిపోయినట్టు ఆడ ఆల్రెడీ ఫిట్ అయిపోయింది. 10 minutes లో అంత తిన్నట్టు. నువ్వు ఒకటి ఉంచంగా నువ్వు ఫిట్ కన్నా అది రివెంజ్ కే పోవాల్సిందే. నేను ఒకటి ఉంచినా ఆడు 10 ఉంచి అట్లేం సంబంధం లేదు. నువ్వు నోట్లకెళ్ళి ఫిట్ అని వెళ్ళిందా అంటే కథ. ఇక మేము ముగ్గురు సేఫ్ ఎత్తా కూడా అన్నట్టు. ఇక ఎంత తిన్నా విధంగా ఏడు తీయ తినటోడే ఖచ్చితంటే ఇట్లుంటది కథ. బైన్సా వాళ్ళు అయితే కామెంట్లో పెట్టారు. బైన్సాలు ఏం ఫేమస్ ఉన్నావు వాడి దగ్గరికి పోయి చూసేద్దాం. టైం ఇంకా 3 నిమిషాలు ఉన్నది బాకీ. ఇంకా 12 సెకండ్లు తినేస్తావా? తినేవా? ప్లస్ 5 సెకండ్స్ యాడ్ అయితే డయామీటర్ 5 సెకండ్స్ వస్తాయి. 10 seconds నెత్తికి షేక్ పెట్టినట్టు అయిపోయింది. ఇట్లా మరి చెప్పు. ఇట్లా కాదు తినండి. ఇట్లా సార్ అయిపోయినట్టే గేమ్ కిట్ పెడతారు. అది ఉన్నాయి కదా. అవి తినేసి అన్నానికి అక్కటి పడే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాకపోతే క్యూట్ నేను తిన్నా కక్కనంటే నాకేం చెప్తావు? కడుపులు ఉండాలి అది. మరి ఏమంటా ఫ్రెండ్స్? 10 నిమిషాల్లో తిన్నా సేఫ్ అవుతాడు. ఒకటికి అక్కిండి అయితే చిల్ల దూరమైన అడిగి పోతలేదు. ఆగుతలేదు. పోదానికి కూడా ప్లేట్ ఖాళీ. పోతలేదు. తిను ఒక్క ముక్కున్నా అది తినాల్సిందే. 10 నిమిషాలు కాలేదనుకో అది రివెంజ్ అయిపోయింది ఇక టైం. రిమైనింగ్ 1 minute 40 seconds. 35 1 minute 35 seconds రిమైనింగ్ ఉంచింది. అంటే 8 నిమిషాల 25 సెకండ్లు కంప్లీటేషన్. 8 నిమిషాల 25 సెకండ్లలో కంప్లీటేషన్ మన యోగేష్. థర్డ్ వచ్చేసి మన కిరణ్ గాడు పార్టిసిపెంట్ అవుతున్నాడు. ఈడు ఎట్లున్నా చూద్దాం. లెట్స్ గో. మనోడైతే థర్డ్ పార్టిసిపెంట్ అవుతున్నాడు. వాడికైతే టైం అయితే స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. 10 నిమిషాలల్లా ఏడు ఒక 20 పీసులు ఉంటాయి. అవి తినేయాలా?
వీడని నిమిషాలు తింటాడు చూద్దాం. ఆరామ్సే తినేస్తాడు ఆరామ్సే. ఎత్తున్నది మరి టేస్ట్ ఉంటున్నది అంటే అరే, బాగా తీయగా బాగా తీయకుండా ఫ్రెండ్స్. తీయగా ఉంది చాలా కూడా కొనుకొస్తా టైం అయితే పెట్టేస్తున్నాం. మీకు 3 నిమిషాలు అయిందా? చలి పెడుతున్నాను తినకొచ్చినావా సప్పుడు చేస్తలేవు మారా రే దండదాన్ని గుర్తురా. ఆవిడ తిర్రని తిన్నట్టు ఇక అయిపోయింది. పిటకలు వేసుకొని కూర్చున్నాడు ముంగడ పెట్టుకొని. ఈ ఆడదాకా వస్తాడు చూద్దాం ఇక. ఒకటి నోట్లో వేసాడు నువ్వు ధనాదన్ ధనాదన్ ధనాదన్. అందుకనే చిన్న చిన్న ఏరియా తక్కనే పోతాడు ఇంకా అట్లా తక్కనే అట్లా ఏం గుర్తురా బయటకొచ్చి లేకుంటే గోయించొద్దా ఇట్లా వాడి లోపట్ల అలా నీకేం గుర్తున్నది? అవునా డైలాగ్ మనం చెప్పుకి కాకపోతే గోల్కి అదే ఇష్టం వస్తున్నా నమ్మి మింగేసిన కొద్ది పుల్ల పుల్లగా వస్తున్నావు అది ఎప్పుడు నమ్మి మింగిన తినగాలి కాక తినేస్తాడు అరాస తినేస్తాడు. కాక అయితే దోక్కలేదు, టెన్షన్ లేదు. అదే తిన ఆగమాన్ చేసుకుని పరిచయంలో వాడు వద్దు అట్లనే తిన్న ఆగమా నేను కూడా అది బాలుచే ఆగమా నేను కూడా సేమ్. నేను ఆగమా మళ్ళీ అది కూడా కచ్చింది. 4 నిమిషాలల్లా 4 పీసులు ఉన్నాయి. ఇప్పుడు మిగతా నేనేం చెప్పినా ఆడు తక్కువ వేసి ఇక్కడ కొడతాను సిరా అన్న. 4 నిమిషాలు అయిపోయింది. 4 పీసులు బదాయించి అన్నాడు. మిషన్ పెద్దగా ఉన్నాయి. మిషన్ పాన్ టైట్ అయిపోయినాయి. ఏ అది బేరింగ్లు డౌట్ లేదు. ఆరామ్సే గిన్నీస్ పెట్టుకుని వచ్చిన బేరింగ్లకు గుచ్చేది వచ్చాడు గాప్ 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 స్మూత్ గా పోతున్నాయి. దానికి అమ్మాలి పడింది 12 అన్నాడు. 18 అయిపోయినాయి. 12 కాదు 20. 20 అయిపోతుంది. ఒకటి తక్కువ ఇంకా ఈడ కూడా చాలా వచ్చేమో 5 సెకండ్స్ ఆడైతే ఏం కూడా మైక్ ఈడ కూడా చాలా చేయగా మరి అంటే రికార్డ్ వాయిస్ అయిపోయినాయి. 10 మినిట్ అయితే అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయినాయి. 10 మినిట్ 10 నిమిషాలు అర్ధ తాజానే అందుకని ఎంత అన్నారు పప్పు అర్ధ తాజానే ఇది కింద పడేటాడు. అమ్మతోడు మా కాక ఇబ్బంది నాకు 5 నిమిషాలు తినేసిండు. 5 నిమిషాలు అయిపోయింది. ఆగు కూరకిరే నువ్వు తినుకు ఆగు తినం గట్లా ఇరగొట్టదు కాక సమాప్తం. కరెక్ట్ 6 నిమిషాల కంప్లీట్ చేసింది. వాడ 3rd ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో జల్దీ తినేసి ఇప్పుడు 4th ప్లేస్ లో వచ్చేసి నేను ఎన్ని నిమిషాల్లో తింటానో చూసేద్దాం మరి. సో గైస్ మన కాక వచ్చేసి 4th నెంబర్. ఇప్పుడు చూసేద్దాం మరి. టైం స్టార్ట్ చేస్తున్నా. 1 2 స్టార్ట్ గో. కుమ్మాలు ఒకటే పోవాలి గూతులకు గ్యాప్ లా బాగా గ్యాప్ లా జిలేబీ తీయగన్నా తప్పనా కమ్మ అవుతాయి మంచిగా తీయగా ఫుల్ తీపి ఉన్నది ఫ్రెండ్స్. జిలేబీ వచ్చేసి చేపించేసి గోడాల
ఎట్లా తట్టుకో ఒకటేసారి ఒకటి గొంతులో పోవాలి గ్యాప్ లా సాట్ 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 ఇప్పుడు మింగుతావా నువ్వు అంత లేదని మరి చెప్పడం తప్ప. నీలోనే బంది పలికే హే బోలా శంకర కమ్మగ తీయగా ఉన్నది హే బోలా శంకర కమ్మగ తీయగా ఉన్నది ఎలా చేస్తున్నాడంటే నాకేం తెలియదు అన్నట్టు చేస్తున్నాడు. స్లో ఆరామ్స్ పోతలేదు. పోతున్నా ఇంకా ఇంకొక 10 వేస్తే తింటా. మాట్లాడు కదా ఇంకో 10 లేదంటే 5 పోనీ. ఇంకో 2 ఎక్స్ట్రా నై కూడా ఒక 2 ఎక్స్ట్రా ఇస్తా గైస్. నాతో ఎవరు మాట్లాడకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. కూరాట్లేం నీది గొంతుకుంటే కొంచెం అట్టండి. దానికి ఇబ్బంది లేదా? నమస్కారం ఇప్పుడు మొన్న అందరు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. భయపడుతున్నా 8 నిమిషాలు తింటాడు. 8 కాదు 8:30. 8:30 నిమిషాలు ఎంత మంచి మంచి దొరుకుతాయి దునియాలో దొరుకుతాయి. ఏమో నేను ఎక్కువ ఇప్పుడు అంత కష్టం ఇద్దరు కూడా కాదు కంటకు రాని పెంటారా నేను కూర్చోలేను కూర్చొని కూర్చారా అక్కడి సావని మనిషి కట్ట వేసుకొని కూర్చోాలి అంటే అబ్బాయి వేసిండ్రా బోరు. ఇప్పుడు లేపేస్తాడు ఇక ఏం ఆలోచన లేదు ఇక. చాలా ఇంకా 4 పీసులు ఉన్నాయి. పట్టుకో 4 నిమిషాలు ఉన్నది. అదే నిమిషం కూడా తినాలి. ఎందుకు కూడా ఏంటి కదా సేఫ్ ఎక్దమ్ సేఫ్ టెన్షన్ లేకుండా. సో కాసిన టైం అయితే దాటిపోయింది. నేను ఫస్ట్ ఇట్లా కూడా వచ్చేసాను. ఏం కాదు ఎట్లా వస్తే అయిపోతుందా నేను డైరెక్ట్ కాక యోగేష్ నువ్వైతే ఎట్లా కూడా ఎలిమినేట్ అయిపోయాయి. ఎలిమినేట్ అయితే అయిపోయాడు. డైరెక్ట్ ఎలిమినేషన్ ఇండైరెక్టర్ డైరెక్టర్. ఇంకొక నిమిషం నరేంద్రం దాటిస్తే ఒక నిమిషం కాదు ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇప్పుడు దగ్గర వెయిట్ చేయాలి. ఇంకా రాకుంటే పోకుండా అనిపిస్తుంది. మీ ఇద్దరు పిల్లలు మీ ఇద్దరే వస్తారు. వెళ్ళి ఇప్పటిదాకా మీ నోరు బాబు తెలిసే నీ ఊహల్లో కక్కసున్నారా బాపు? మేమెట్లా కూర్చున్నాం అనుభవించు రాజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇట్లా అంటారు చూడు, అట్లానే అండి ఒకసారి. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మాకు అంటారు, మాకు డైలాగ్ రావు. ఇద్దరికి పెడతా ఉంటుంది గట్టిగా. యోగనే పెట్టు పెట్టాడు ఇప్పుడు పెడతా ఇక ఇప్పటిదాకా అయినా ఎంత 2 అంటే 8 వచ్చేసి 8 నిమిషాలు తిన్నట్టు దగ్గర 8 నిమిషాలు కొంచెం చూసేద్దాం. లాస్ట్ వచ్చేసి గజ్జకోడు ఉన్నాడు. మొత్తానికి అయితే లాస్ట్ గా పార్టిసిపెంట్ అవుతున్న మన శ్రీకాంత్ గారికి ఫస్ట్ అయితే మీ ఛాలెంజ్ చాయలే ముందు నీ ఏమంటే ఒపీనియన్ చెప్పు ఒకసారి. తినగలుగుతావా తినవా? నాకు డౌట్. ఫస్ట్ అయితే తినేస్తా అనుకున్నా కానీ ఏమో డౌటే. సో చూసుకుందాం ఫస్ట్ అయితే. అందరూ కలిసి 4-5 ఉండంగా మొత్తం వామిటింగ్ వచ్చినట్టు వచ్చింది. పెడితే 5th ప్లేస్ లో పార్టిసిపేట్ చేస్తున్న శ్రీకాంత్ గారి ఒకసారి జై కొట్టేర్రి. తింటాడు ఇక్కడ కక్కుతాడు. ఇగో 1 2 3 టైం అయితే తెలుస్తున్నాం. 1 2 వీళ్ళంతా అయితే తినలేను. స్టాప్. ఫస్ట్ స్టార్టింగ్ లా గపాగప్ పెడదామని చూస్తున్నాం కానీ సరే ఓకే 4 ఒక మినిమం ఒక 7-8 ఉండంగా అప్పుడు పోతున్నది చూడే. నవలి 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 నోట్లో నీళ్ళు దాబోతున్నాయి కానీ లోపలికి పోతలేదు. అది 6 ఉన్నా కానీ కంటకు వచ్చింది. అదే కంట వచ్చినప్పుడు కామెంట్లో పెట్టుండే ఇంకా కొత్తగా తినులు అని చెప్పి అమ్మ. మనవాడికి 8 నిమిషాల 25 సెకండ్ల టైం ఉన్నది. ఆ లోపు తింటే సేఫ్.
లేదంటే మళ్ళా ఎట్లాంటి రివెంజ్ పెట్టాలి ఒకసారి కామెంట్ లో పెట్టుకోండి. గన్ను అయితే ఆర్డర్ చేసుకొని మరి బుక్ చేసుకున్నాం. ఫస్ట్ టైం రివెంజ్ ఛాలెంజ్, రివెంజ్ రుచి ఎట్లుంటుందో చూపిద్దాం మన గనికి. ఓడిపోవాలి. టైం మీ దగ్గర పెడుతున్నా అరే చూసుకుంటా బుక్ చేసుకున్నాడు. ఆయన నువ్వు మంచి పని చేసిన బుక్ చేసుకోవాలి. అది బి ఉండాలా మనిషి దగ్గర. ఏంటిది ఓడిపోవడం, ఓటమి అన్నది సహజం అందరికి. పోకుంటే నువ్వు టైంకే చూడు ఏమన్నా అంటే శ్రీకాంత్ గారు ఈ 2026 లా నేను జిమ్ కు బాడీ బనాయిస్తాను. బాడీ బనాయి సైడ్కి బైసంలో చూపిస్తాం. కోడి గుడ్డ కోడి గుడ్డ. మా ఇల్లు పక్కన వచ్చేసి శ్రీకాంత్ వాళ్ళ ఇల్లు. నేను బ్రష్ చేస్తుంటే ఈడు స్నానం చేస్తాడు. ఇదేంటి రా నన్ను ఇదెక్కడి మోసరం మావా అట్లా చెప్పలేదు. ఆ తీడిని చూసినప్పుడు ఒక డైలాగ్ యాదికి వస్తాయి మామ, నేనే బాబమ్మని. లక్ష్మీపురం అయ్యో మంచి ఉన్నారా? ఆ బాబాన్ని బా ఆ బాబమ్మల్లా ఆ బాబమ్మ ఎక్కడుందో చెప్పండి ఫ్రెండ్స్, ఇంటికి తోనేద్దాం. అలాగే లక్ష్మీపురం లక్ష్మీపురం ఉంటది. ఇంకా మొడ్డి అడిగింది కూడా బాగా ఓలు వేసుకున్నారు. నువ్వే చలి పెడుతున్నావు తినకొచ్చినవా? చాత లైతలేని తినకొచ్చినవా? సరిగా నేను ఇద్దరం అంటే ఎస్ అప్పటికైతే సోపతి నేనే ఉంటుంది నిజం. భయం పడుతున్నాడు. దృష్టి పెడుతున్నా వీళ్ళు. నేను తినా ఇంకోసారి తినా కూరిపోయింది చూడు. మరి నీకు ఓరు అంటున్నారు. సో 5 minutes కంప్లీట్ అయిపోయింది. నేను 7 minutes 46 కదా, 7 minutes 46 సెకండ్ ఇది. మనోడైతే 5 minutes కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 ఉన్నాయి. 4 నిమిషాలు చేయగచ్చు పటేల్ సోబతిగా తినేస్తా చూడు. గుమాయిస్తున్నా నేను కబే సోబతి గానా చేతులు కావు మనడికి కరెంట్ చాకు 3 కరెంట్ షాట్ ఎవడలా అనుకో, ఎవరైనా టచ్ చేస్తే 11 kV చాటు కొట్టినాడు చక్కగా. ఇట్లా ఇక ఇంకోసారి చూడండి. 3 phase కరెంట్ టచ్ చేయకూడదు. 11 kV. ఓ మై గాడ్ గజ్జో గనుక్ 6 నిమిషాలు. ఇప్పుడైతే ఈడి టైం క్రాస్ అవుతుంది. ఇంకా కాలేదు, ఇప్పుడు క్రాస్ అయిపోయింది టైం. అయిపోయింది ఆల్మోస్ట్. ఏం పోతలే కూర్చోడి కూర్చాట్ నువ్వు పోతలేదు. ఇట్లా మాట్లాడుతుంటాడు. మస్తు తింటాడు. ఇంకో సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఇంకేందున్నాడు. ప్లేట్ల కట్టు తెల్లటి ప్లేట్ల కక్కడి 6 minutes 36 minutes లో కంప్లీట్ చేసారు. ఎంత తిన్నా సేఫ్ అయితే ఉన్నాడు. సెకండ్ ప్లేస్ అయితే కొట్టేసిండ్రు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి మన ఇద్దరు వీళ్ళకి ఏం పెట్టాలో వీళ్ళిద్దరికి ఏం రివెంజ్ పెట్టాలో కామెంట్ లో పెట్టుర్రి. మొత్తానికి వీడియో చూసుకున్నట్టయితే రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి యోగేష్, గణేష్ ఇద్దరైతే రివెంజ్ ఛాలెంజ్ అంటున్నారు. మొత్తానికి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే కామెంట్లో పెట్టుర్రి, కంపల్సరీ తీద్దాం. ఇప్పటికైతే వీడియో గింతే. టాటా బాయ్ బాయ్.